Good evening, everybody. I am Dr. GLK Durga, retired principal AMS and motivational speaker. Very happy for giving me the opportunity to speak on stress management. Two reasons why I can speak on stress management is I'm almost 65 years, got so much of experience of managing the stress as a student, as a teacher, as a mother, as a grandmother, as a in a COVID situation, etc. Second is I have done international stress management diploma. So I think these two reasons will stand before you to give few suggestions with regard to how we can take our stress. When it comes to stress nowadays, whether it is 6 to 8 years children or 60 to 8 years persons, male or female, everyone is facing some stress. ఈ స్ట్రెస్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. అయితే సో వెన్ ఇట్ కమ్స్ టు A to Z స్ట్రెస్ మేనేజ్మెంట్, నేను సరదాగా మనకి అసలు A to Z స్ట్రెస్ మేనేజ్మెంట్ లో గుర్తుపెట్టుకోవడానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కొన్ని వర్డ్స్ ని మీ అందరి కోసం నేను తయారు చేశాను. ఈజీగా గుర్తుండి మనము మన స్ట్రెస్ ని తగ్గించుకుందామని. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్. When it comes to causes, reasons for stress, అంటే అసలు స్ట్రెస్ అంటే ఏంటి? మనం అనుకున్నది జరగకపోవడమో, మనం అనుకోనిది జరగడమో, దానికి మన బాడీ రెస్పాన్స్ ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా కొంత ప్రెషర్స్ ని మనం ఫేస్ చేస్తాం. అంటే స్టూడెంట్ పాస్ అవుతా అనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. లేదంటే అనుకోకుండా మనం హెల్త్ ఏదో మనకి పాడైంది, లేదా సైకలాజికల్ గా మనకి ఏదో ఎవరో అనగానే డిస్టర్బ్ అయ్యాం. అలా చిన్న చిన్న స్ట్రెస్లు అనేవి మనకి కలుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం కెమికల్ చేంజెస్ ఇన్ ద బాడీ, దాని మూలాన మనకి చిన్నగా హెడేక్ రావడం దగ్గర నుంచి కడుపు నొప్పి అనండి, ఎసిడిటీ అనండి, బీపీ అనండి, షుగర్ అనండి, అనేక రకాలతో పాటు చివరికి హార్ట్ అటాక్ దాకా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ రీజన్స్ ని మనం తెలుసుకుని ఇఫ్ వి కెన్ మేనేజ్ అవర్ స్ట్రెస్, వి విల్ బి హెల్దీ. సో సమ్ టైమ్స్ మనకు అనుకోకుండా ఫీలింగ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏదో ఒకటి ఏంటి, జీవితం ఏంటి, పిల్లలేంటి, చదువులేంటి, ఉద్యోగం రాకపోవడమో, లేకపోతే ఈ కరోనాలో ఇంట్లోనే ఉండిపోయామనో, లేదా అనుకున్నది చేయలేకపోయామనో, ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ మనకు వస్తూ ఉంటుంది. ఆ చిన్న ఫ్రస్ట్రేషన్ మనకి నెమ్మదిగా యాంగర్ గా మారుతుంది. కోపం, మన మీద మనకి కోపం, ఇంట్లో వాళ్ళ మీద కోపం, ఈ సమాజం మీద కోపం, ప్రపంచం మీద కోపం, చివరికి దేవుడి మీద కూడా కోపం వచ్చేస్తుంది. ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి యాంగర్ గా వెళ్ళి ఒక యాంగ్జైటీ వచ్చేస్తుంది మనకి. యాంగ్జైటీ ఏంటి, ఇలా అవుతుందా అవదా, అప్పుడు ఏం చేయాలి, అయితే ఏం చేయాలి, అవ్వకపోతే ఏం చేయాలి అని ఒక యాంగ్జైటీ వచ్చేసి ఆ యాంగర్ ని మనము కంట్రోల్ చేసుకోకపోతే అది యాంగ్జైటీ లాగా వెళ్ళిపోయి ఆ యాంగ్జైటీ స్థితిలో కూడా మనల్ని మనం మార్చుకోకపోయినా, దిద్దుకోకపోయినా, మారకపోయినా అప్పుడు మనకి అది నెమ్మదిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే మన ప్రపంచంలో మనం ఉంటూ ఉంటాం, ఏదో తింటాం, ఏదో పడుకుంటాం, ఏదో లేస్తాం, ఎవరికి మా ప్రపంచంలో వాళ్ళు అన్నట్టుగా మనం ఎవరి గురించి పట్టించుకోము. అలా అలా నెమ్మదిగా ఒక్కొక్కసారి మనకి సూసైడల్ థాట్స్ దాకా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కాజెస్ ఫర్ స్ట్రెస్ లో ఫ్రస్ట్రేషన్ రాగానే అసలు నాకు ఎందుకు ఇప్పుడు కోపం వస్తుంది, నేను ఎందుకు కంగారు పడుతున్నాను, నా యాంగ్జైటీ ఎందుకు అని మనకి మనం అనుకుని అది మన పద్ధతిలో, అది ఫిజికల్ యాక్టివిటీతో మంచి పుస్తకాలు చదవడమో, లేదంటే ఫ్రెండ్స్ తో మాట్లాడడమో, దేవుడు పూజ చేసుకోవడమో, ఏదో ఒక రకంగా మనల్ని మనం కనుక మన ఆలోచనల్ని మార్చుకుంటే, మనసే కదండి మూలం, మన ఆలోచనలే కదండి అన్నిటికీ సంతోషము, దుఃఖము అన్ని మనలోనే ఉన్నాయి కదండి. ఈ స్ట్రెస్ కూడా మన ఆలోచనతోటే వస్తుంది. కాబట్టి మన ఆలోచనలు మార్చుకుంటే కనుక, డైవర్ట్ చేసుకుంటే కనుక మనం డిప్రెషన్ దాకా వెళ్లకుండా మనం హ్యాపీగా ఉంటాం, మన పరివారం కూడా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ స్ట్రెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ చూసుకుంటే మనకి ప్రపంచంలో ప్రతి కంట్రీలో కూడా వీ హ్యావ్ స్ట్రెస్. అది కోవిడ్ స్ట్రెస్, కోవిడ్ వ్యాక్సిన్ స్ట్రెస్, కోవిడ్ ఫస్ట్ వ్యాక్సిన్, సెకండ్ వ్యాక్సిన్, కొన్ని దేశాలకి పాపం ఎటువంటి సహాయం అందకపోవడం కానివ్వండి, అందరికీ ఉద్యోగాలు పోవడం కానివ్వండి, జీతాలు తగ్గడం కానివ్వండి, అనేక రకాలైన ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్. అలాగే మనకి మొన్న ఉత్తరాఖండ్ లో జరిగిన ప్రమాదం చూసాం.
అంటే మొత్తము నది అంతా పొంగి ఎంతో మంది పాపం గల్లంతైపోయారు, చనిపోయారు. సో, ఎన్విరాన్మెంటల్ అంటే గ్లోబల్ వార్మింగ్ అనండి, ఇంకొకటనండి, దాని మూలాన మనకి ఎంతో స్ట్రెస్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్. మన సంస్థలో మన బాస్ మూలానో, మన కొలీగ్స్ మూలానో, మన జూనియర్స్ మూలానో, మన కస్టమర్స్ మూలానో ఒక్కొక్కసారి మనకి ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ తోటి స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గ్రూప్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అంటే ఏ గ్రూప్‌లో మనం ఉన్నామో, మన వాళ్ళలో ఎవరో మననేదో అన్నారనో, మనని పట్టించుకోలేదనో, మనకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదనో, చులకనగా చూసారో, ఏదో ఒక మనం ఏ గ్రూప్‌తో ఉన్నామో, మన కొలీగ్స్‌తో ఉన్నామా, చుట్టాలతో ఉన్నామా, దాని మూలాన కూడా ఒక్కొక్కసారి మనకి అనుకోకుండా స్ట్రెస్ అనేది రావచ్చు. కొన్నిసార్లు ఇండివిడ్యువల్ లెవెల్‌లోనే స్ట్రెస్ రావచ్చు. ఏదో నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. నేను అనుకున్నది రాలేదు. ఏదో మా అబ్బాయికి ఏదో అమెరికా వెళ్తాడనుకున్నాను, వెళ్ళలేదు. అలా మన ఓన్ ఆలోచనల మూలాన అంటే అటు ఎన్విరాన్మెంట్, ఆర్గనైజేషనల్, గ్రూప్ ఫ్యాక్టర్స్‌తో పాటు ఇండివిడ్యువల్‌గా మన థింకింగ్ మూలాన కొన్ని కొన్ని సార్లు మనం స్ట్రెస్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, ఈ అవేర్‌నెస్ ఆఫ్ స్ట్రెస్‌ని నేను ఏతో మొదలుపెట్టానండి. ఏ ఆల్‌వేస్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఏంటి అంటే, మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకొని, మనకి నచ్చిందేదో ఒకటి. అది మెడిటేషన్ అంటారా? యోగా అంటారా? పుస్తకం చదవడం అంటారా? పూజ చేయడం అంటారా? ఏదో ఒకటి మనకి ఆల్‌వేస్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ టైమ్ అని అనుకుని, మనము నచ్చింది చేస్తూ ఉంటే సంతోషంగా ఉంటామండి. మానసిక ప్రశాంతంగత ఉంటుందండి. అప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే యాక్సెప్ట్ అండ్ అడాప్ట్. మన సిట్యుయేషన్స్ మన చేతిలో లేవు. మన పిల్లలు పెద్దయ్యాక మన మాట వినరు. మన మనవరాలు, మనవడు వాళ్ళ ప్రకారం వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు వేరే ఊర్లో ఉండొచ్చు. ఇప్పుడు మనకి కోవిడ్ సిట్యుయేషన్ ఉంది. వాటెవర్ ఇట్ ఈస్, యాక్సెప్ట్ ద సిట్యుయేషన్ అండ్ అడాప్ట్ ద సిట్యుయేషన్. మనం అనుకున్నట్టు లేకపోతే మనకి ఉన్నది మనం అడాప్ట్ చేసుకోవడం, దాన్ని మనకి నచ్చేటట్టుగా చేసుకోవడం అనేది స్ట్రెస్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలాగే అవర్ యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్. కొంతమంది అందరూ ఎక్కువ మాట్లాడతారు. కొంచెం తక్కువ మంది మాట్లాడతారు. కొందరు ఎక్కువ కోపంగా ఉంటారు. కొంతమంది ఎప్పుడూ నెగెటివ్‌గా ఉంటారు. కొంతమంది పాజిటివ్‌గా ఉంటారు. ఈ యాటిట్యూడ్ మూలాన మనకి స్ట్రెస్ అనేది నెగెటివ్ థాట్స్ మూలాన మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. మనం గనుక మనకి పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే దాని మూలాన మనం సంతోషంగా ఉంటామండి. అలాగే బి ఆల్ఫాబెట్‌లో బి అవేర్ అండ్ ప్రిపేర్ ఫర్ స్ట్రెస్ టైమ్. మనందరికీ తెలుసు. మనకి గృహిణికైతే స్ట్రెస్ టైము పొద్దున్నే పిల్లలు లేపాలి, తయారు చేయాలి, వంటలు చేయాలి, వాళ్ళ బాక్సులు సర్దిపెట్టాలి, భర్తని వాళ్ళందరిని ఆఫీస్‌కి పంపించాలి. అప్పుడు చాలా ప్రెషరు, స్ట్రెస్ ఉంటుంది. దానికి ముందు రోజే ఏ కూరలు చేయాలో తరిగి పెట్టుకోవడమో, పని మనిషి రాదు అంటే గనక మనం ఏం చేసుకోవాలి, వస్తుంది అంటే ఏం ప్లాన్ చేసుకోవాలి, పొద్దున్నే త్వరగా అయ్యేది ఒక టైమ్ టేబుల్, ఈ మండే ఈ బ్రేక్‌ఫాస్ట్, ట్యూస్‌డే ఇది అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఒక గృహిణిగా మనము స్ట్రెస్ తగ్గించుకుంటాం. అలాగే పిల్లలకి స్ట్రెస్ ఎప్పుడుంటుంది? పరీక్షల సమయంలో. వాళ్ళకేదో మార్చ్, ఏప్రిల్ పరీక్షలన్నారు. వాళ్ళకి జనవరి నుంచి స్ట్రెస్ ఒస్తుంది. అప్పుడు వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకో టైమ్ టేబుల్ వేయించి, మార్నింగ్ మ్యాథ్స్ చెయ్యి, మధ్యాహ్నం ఏదో ఇంగ్లీష్ చదువుకో, సాయంకాలం సాంస్క్రిట్ చదువు, రాత్రికి ఇంకో సబ్జెక్ట్ చదువు. ఉన్న 24 అవర్స్‌ని వాళ్ళకొక షెడ్యూల్ వేస్తే దాని మూలాన వాళ్ళకి స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే ఆఫీస్‌లో మనకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. డెడ్‌లైన్స్ ఇచ్చారు. దానికి అప్పుడు ప్రాజెక్ట్ 3 మంత్సా? 6 మంత్సా? ఈ లోపల మనం చేయవలసిన పనేంటి? మన జూనియర్స్, మన కొలీగ్స్ అందరికి ఏ వర్క్‌ని మనం అలాట్ చేయాలి. అలా మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఏ టైంలో మనకి స్ట్రెస్ ఒస్తుందో, ఆ టైంలో ఇప్పుడు ఆస్తమా వాళ్ళకి సాధారణంగా చలికాలంలో ఎక్కువ ఆస్తమా వస్తుంది. దానికి తగ్గ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడమో, ఆరోగ్యమో, వేడి నీళ్ళు తాగడమో, ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో, వాళ్ళు ఏ పద్ధతిలో వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకుంటారు అనేది, అది ఆరోగ్య సమస్య కానివ్వండి, ఉద్యోగ సమస్య కానివ్వండి, ముందు మనకి తెలిసిన విషయాలకి మనము రెడీగా ఉంటే ఆ స్ట్రెస్ అనేది మనకి తగ్గుతుంది. తర్వాత బిలీవ్ యువర్ సెల్ఫ్. అంటే మనల్ని మనం నమ్మగాలి. అంటే నేను ఈ పని చేయగలను, నాకు స్ట్రెస్ ఉండదు, నేను దీని నుంచి బయటపడగలను. అది ఆరోగ్య సమస్య కానివ్వండి, ఆలోచన కానివ్వండి, మనము మనల్ని నమ్మి అబ్బే! ఈ సమస్య నాకే కాదు ఎంతో మందికొచ్చింది అనేసి దేవుడు మనం ఫేస్ చేయగలిగిన ప్రాబ్లమే ఇస్తాడు. మనకు ఆ స్కిల్, టాలెంట్ ఉంది. నాకు అనుభవం ఉంది. ఆరోగ్యం అయితే ఇంతమంది డాక్టర్లున్నారు. ఇంకో ప్రాబ్లమ్ అయితే కౌన్సిలర్ సహాయం తీసుకోగలను. పెద్దవాళ్ళ సహాయం తీసుకోగలను అని ముందు మనల్ని మీద మనము నమ్మకాన్ని పెంచుకోవాలి. అలాగే బిహేవియర్. కొంతమంది చూడండి అందరితో సరదాగా కలిసిపోయి ఉంటారు. ఏ కష్టాలు, ఇబ్బందులు లేనట్టు. కొంతమంది ఎప్పుడు దిగులుగా ఉంటారు. సో, మన అందరితో కలవడం మూలాన, సరదాగా ఉండడం మూలాన, బిహేవియర్ మూలాన అందరూ మనని కలుపుకుంటూ వస్తారు. ఏదో చిన్న పార్టీలు అటెండ్ అవ్వడమో, సత్సంగనో, ఇంకొకటనో అందరూ కలిసి ఎక్కడికో వెళ్ళడమో, ఆ విషయంగా అందరితో కలిసి ఉండడం మూలాన, కలిసే బిహేవియర్‌ని డెవలప్ చేసుకోవడం మూలాన మనకి ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్.
సుకుమార్ నెక్స్ట్ స్లైడ్. యా, సిలో కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. అది వెదర్ ఇట్ ఈస్ విత్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్, వైఫా, మదరు, చిల్డ్రనా, లేకపోతే తమ్ముడా, చెల్లెలా, ఎవరితోటైనా కూడా మనము చక్కగా మాట్లాడగలిగి మన మనసులో బాధో, కష్టమో, దిగులో, సంతోషమో ఉంటే పంచుకోవడం వలన ఈ కమ్యూనికేషన్ అనేది మనకి రీడింగ్, రైటింగ్, లిజనింగ్ తో పాటు బాడీ లాంగ్వేజ్ అంటామండి. ఈ కమ్యూనికేషన్ షేరింగ్ విత్ ద ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, వాళ్ళతో కమ్యూనికేషన్ చక్కగా మనం చెప్పగలిగితే, మనం అనుకున్నది వాళ్ళకి అర్థమైతే సగం మనకి ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. తర్వాత ఛాలెంజ్ ద ప్రాబ్లమ్. దేవుడు మనకి మనము భరించలేని ప్రాబ్లం కానీ, మనము సాధించలేని ప్రాబ్లం కానీ ఇవ్వడండి. దేవుడు ఎప్పుడు కూడా మనకి మనకున్న శాయశక్తుల మనము దేన్ని అధిగమించగలమో మన స్కిల్, టాలెంట్‌ని బట్టి వాళ్ళ ఆర్ట్ ఆఫ్ రవిశంకర్ గారు రాసారండి దీంట్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో. గాడ్ విల్ గివ్ యూ ప్రాబ్లమ్స్ అండ్ విత్ యువర్ ఓన్ స్కిల్ అండ్ టాలెంట్ అండ్ ఎబిలిటీ యూ కెన్ కమ్ ఓవర్. అంటే అమ్మో! ఈ ప్రాబ్లమ్ నా వల్ల కాదు అనుకునే బదులు, నేను చిన్న పిల్లాడికి 2వ క్లాస్ వాడికి 7 ఎయిట్స్ అంటే కష్టంగా ఉండొచ్చు. కానీ వాడు ప్రయత్నిస్తే అవుతుంది. అలాగే మనం చేయగలిగిన, కమ్ ఓవర్ అవ్వగలిగిన ప్రాబ్లమ్సే ఇస్తాడు దేవుడు అని మీరు నమ్మండి అని చెప్తాడాయన. అలాగే కల్టివేట్ ఎ హాబీ. మనందరికీ కూడా చిన్నవాళ్ళో, పెద్దవాళ్ళో ఏ ఏజ్ వాళ్ళైనా పుస్తకాలు చదవడమో, టీవీ చూడడమో, లేకపోతే దేవుడు పూజ చేసుకోవడమో, సరదాగా సత్సంగ్‌లో కూర్చుని అందరూ ఒక ఏదో లలిత సహస్రనామం లాంటిది పారాయణ చేయడమో, ఏదో నెలకోసారి చిన్న గెట్ టుగెదర్ పెట్టుకుని ఒకళ్ళకొకళ్ళు ఏదైనా ఒపీనియన్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడమో, ఎటువంటి హాబీ అయినా కానివ్వండి, అది వాకింగ్ హాబీనా, యోగానా, మనకి నచ్చినది పెయింటింగ్ వేయడం కానివ్వండి, సంగీతం పాడడం, డాన్స్ చేయడం, ఇంకొకటి ఏదో ఒక హాబీని మనం కనుక క్రియేట్ చేసుకుంటే దాని మూలాన మన మనసు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుందండి. మనకి స్ట్రెస్ అనేది దగ్గరికి రాదు. అలాగే కోపింగ్ అప్స్ టెక్నిక్స్. మనకి ఈ రోజున అనేక రకాల స్ట్రెస్ టెక్నిక్స్ అని ఉంటాయి. అంటే వాటిని మనము అరచేతుల్లో కొంచెం ఇలా ప్రెషర్స్ పాయింట్స్ చేయడం కానివ్వండి, ఎప్పుడైనా చక్కగా ఏదైనా టెన్షన్ గా అనిపిస్తే వేడి నీళ్ళో, చన్నీళ్ళో కాలాన్ని బట్టి స్నానం చేసి చక్కగా డ్రెస్ అయ్యి మనము హాయిగా దేవుడికి ఏదైనా చదువుకోవడమో, పూజ చేయడమో, లేదా ఒక ఫ్రెండ్‌కి ఫోన్ చేయడమో, లేదంటే ఒక పుస్తకం చదవడము, అలా కోపింగ్ అప్ టెక్నిక్స్ అనేది 1-100 యాంగర్ వచ్చినప్పుడు ఎలా లెక్క పెట్టమంటారు. అలా చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి కోపింగ్ అప్ టెక్నిక్స్ మనం నేర్చుకుంటే ఈ స్ట్రెస్ అనేది మనకి తగ్గుతుందండి. ఇప్పుడు అన్ని ఈ ఎంఎన్‌సిలో సాఫ్ట్‌వేర్‌లందరికీ కూడా చిన్న చిన్న ఫిల్లింగ్ మన పెయింటింగ్ లాంటివి ఇస్తున్నారండి. ఆ బొమ్మ ఉంటుంది. దాన్ని పెన్ను తోటి వాళ్ళు నింపాలన్నమాట. అప్పుడు వాళ్ళ స్ట్రెస్ తగ్గుతుంది అనేసి అలా చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి ఇస్తూ ఉంటారు. జిమ్‌కి వెళ్ళడం అనండి, షేరింగ్ అనండి, వాటెవర్ ఇట్ ఈస్. అలాగే డీతో డెలిగేట్ ద వర్క్. నేను అన్ని పనులు చేయగలను కదా అని పని మనిషి పని, వంట మనిషి పని, బయట పని, ఇంట్లో పని అన్నీ మనం చేయలేం కదండీ! అది ఒక గృహిణిగా కానివ్వండి, ఒక ఎంప్లాయీగా కానివ్వండి, ఆఫీస్‌లో కానివ్వండి, మనము ముఖ్యమైన పనులు చేసి, మిగిలిన చిన్న చిన్న పనులని మనం డెలిగేట్ చేస్తే మొత్తం వర్క్ ప్రెషర్ అనేది మనకి తగ్గి మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. టైంని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటాం. అలాగే ఒక డైలీ షెడ్యూల్. మనం 6కి లేస్తామా? 7కి లేస్తామా? లేచాక మొదట ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఈరోజు చేయవలసిన పనేంటి? దేవుడా నాకు మంచి రోజు ఇస్తావు నువ్వు ఇవాళ అని సంతోషంగా దేవుడికి దండం పెట్టుకొని మంచం దిగి ఒక 5 నిమిషాలు మనం కామ్‌గా ఉండి ఆ తర్వాత ఇవాళ చేయవలసిన ముఖ్యమైన పనులేంటి? అన్నీ మనం ఆలోచించుకుంటే ఆ డైలీ షెడ్యూల్ మనం ప్రిపేర్ చేసుకొని ఫాలో అయితే సగం స్ట్రెస్ తగ్గుతుందండి. అలాగే డీలో డ్రింక్ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పర్ డే. మనకందరూ చెప్తూ ఉంటారండి. కానీ మనం ఎక్కువ నెగ్లెక్ట్ చేసేది వాటర్ అండి. రోజుకి ఒక 2 బాటిల్స్ పొద్దున్న నింపిపెట్టి నైట్ అయ్యే లోపల 8 గ్లాసెస్ అంటే 2 లీటర్స్ 1 ½ లీటర్ మీకు ఉండే సీసాని బట్టి, గ్లాస్‌ని బట్టి వెన్ యూ ఆర్ గోయింగ్ టు డ్రింక్ సగం హెల్త్ ప్రాబ్లమ్ అనేది తగ్గి స్ట్రెస్ అనేది బాడీలో వాటర్ తగ్గినప్పుడు స్ట్రెస్ పెరుగుతుందండి. అలాగే డిస్కస్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అదొక చిన్న తలనొప్పి కావచ్చు, కాలు నొప్పి కావచ్చు, ఆకలి వేసిందనో, వేయలేదనో, నిద్ర పట్టిందనో, పట్టలేదనో ఏదైనా కానివ్వండి. మనం వెన్ యూ ఆర్ గోయింగ్ టు హావ్ డిస్కషన్ విత్ అవర్ ఫ్యామిలీ. అయ్యో! ఇలా జరిగింది. ఇవాళ నిద్ర పట్టలేదు. ఇవాళ ఆకలేయలేదు. ఇవాళ సహించలేదు. అలా ఏదో చిన్నది మనం షేర్ చేసామనుకోండి, మనకి సగం భారం తగ్గిపోయి సంతోషంగా ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళు మా అన్నం సహించకపోతే ఇంకొకటి తిననో, అయ్యో! నిద్ర పట్టకపోతే మధ్యాహ్నం ఒక గంట పడుకోమనో వాటెవర్ ఇట్ ఈస్ చిన్న సజెషన్స్ కానివ్వండి, ఆ కేర్ అండ్ కన్సర్న్ చూపియడం వలన మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. నెక్స్ట్. నెక్స్ట్. సుకుమార్. యాహ్! ఈలో ఈట్ బ్యాలెన్స్‌డ్ డైట్.
మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటామండి. రోజుకి కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, సాలడ్స్ లాంటివి కానివ్వండి, ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, అంటే లైవ్ అంటే వెజిటబుల్స్‌ని ఒక క్యారెట్ జ్యూసో, బీట్రూట్ జ్యూసో, లేకపోతే మనం లెమన్ జ్యూసో వాటెవర్ ఇట్ ఈస్ అటువంటివి. తర్వాత సాలడ్స్ లాగా తినడం కానివ్వండి, ఆకుకూరలు ఎక్కువ తినడం కానివ్వండి, ఎక్కువ సీజనల్ ఫ్రూట్స్ తినడం కానివ్వండి, ఎక్కువ వండినవి కాకుండా ఇటువంటివి తినడం మూలాన మనకి చక్కటి ఆరోగ్యం వస్తుందండి. దాని మూలాన స్ట్రెస్ అనేది తగ్గుతుంది. తర్వాత ఎంథూసియాజం టు లెర్న్ న్యూ థింగ్స్. ఎందుకు, ఏమిటి, ఎలా అంటాం కదండీ! ఒక చిన్న ముగ్గు వేయడం కానివ్వండి, ఒక మ హ్యాండీక్రాఫ్ట్ ఏదైనా తయారు చేయడం కానివ్వండి, లేదంటే ఏదన్నా నేర్చుకోవడం కానివ్వండి, ఒక కొత్త వంట నేర్చుకోవడం కానివ్వండి, కొత్తగా ఇల్లు ఒక పద్ధతిలో సర్దుకోవడం కానివ్వండి, లేదా ఆఫీస్‌లో ఏవైనా చిన్న చిన్న వెంచర్స్ ఇస్తే చేయడం కానివ్వండి, అది కంప్యూటర్స్ కావచ్చు, వంట కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఎంథూసియాజం టు లెర్న్ న్యూ థింగ్స్ మూలాన మనం ఎప్పుడు బిజీగా ఆక్యుపైడ్ ఉంటాం. ఇవాళ రేపు అన్ని ఆఫీసెస్‌లో ఫ్రెంచ్, జర్మన్, జాపనీస్ అన్నీ నేర్పిస్తున్నారండి. వెన్ యూ లెర్న్ న్యూ థింగ్స్ యూ విల్ బి ఎన్‌గ్రాస్డ్. ఉన్న ఎంప్టీ టైమ్‌ని, ఖాళీ టైమ్‌ని ఫ్రీ టైమ్‌ని ఎగ్జాక్ట్‌గా మనం యూజ్ చేసుకుంటాం. మనకి చింతపడే అంటే స్ట్రెస్ ఫీల్ అయ్యేంత టైం అనేది మనకి ఉండదు అని చెప్తారండి. అదే గొప్ప వాళ్ళందరూ వాళ్ళ డైరీలో రాస్తారు. ఐ డోంట్ హావ్ టైమ్ టు ఫీల్ స్ట్రెస్ అని రాస్తారు. అంటే అంత బిజీగా వాళ్ళు ఉంటారండి. అలాగే ఎక్సర్‌సైజ్ చిన్నగా ఒక ఎక్సర్‌సైజ్ అది బ్రీతింగ్ ఎక్సర్‌సైజా, చిన్నగా కాళ్ళు, చేతులు కదపడమా, వాకింగ్ చేయడమా, మనం ఎంత ఎక్సర్‌సైజ్ చేయగలిగితే అంత చేయడం వలన వి విల్ బి హ్యాపీ. అలాగే ఎలిమినేట్ డిస్ట్రక్టివ్ సెల్ఫ్ టాక్. అబ్బే! నాకే ఎప్పుడు ఇలా అయింది, నాకే మెడ నొప్పొచ్చింది, నాకే ఇలా అయింది, మా వాళ్ళకే ఇలా అయింది, మా ఇంటి వాళ్ళే ఇలా అన్నారు, మా పక్కన వాళ్ళే ఇలా అన్నారు అని ఎప్పుడు కూడా ఆ డిస్ట్రక్టివ్ సెల్ఫ్ టాక్‌ని తగ్గించుకోవడం వలన స్ట్రెస్ అనేది తగ్గుతుంది. తర్వాత ఫైండ్ యువర్ ప్యాషన్. ప్రతి వాళ్ళకి ఒక ప్యాషన్ ఉంటుందండి. అది డాన్సా, సంగీతమా, మాట్లాడడమా, పుస్తకాలు రాయడమా, పూజలు చేయడమా, ఏదో ఒక ప్యాషన్ అనేది ఉంటుంది. క్రికెట్ ఆడడం అనండి, ఇంకొకటనండి. ఆ ప్యాషన్‌ని గుర్తించి మనం గనక దాంట్లో లీనమైపోతే అది కె కె 'సచిన్ టెండూల్కర్‌కి' 10 గంటలు ఆడినా అలసటగా ఉండదండి. అలాగే సింగర్స్ మన 'బాలసుబ్రహ్మణ్యం' గారు దాదాపు 15, 16 గంటలు పాటలు పాడేవారు. ఆయన అలసిపోవడం అనేది ఉండదు. ఎందుకని దట్ ఈస్ హిస్ ప్యాషన్. అలాగే మన ప్యాషన్ దేంట్లో ఉంది? ఏ విషయం మనకి ఎన్ని గంటలు చేసినా మనకు అలసట రాదు అనేది తెలుసుకొని, అది మనం గనక అలవరుచుకుంటే హాబీగా కానివ్వండి, మన పని కానివ్వండి, వృత్తి ప్రవృత్తిగా ఉంటే గనక మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. అలాగే ఫర్‌గివ్ అదర్స్. ఇంట్లో వాళ్ళో, బయట వాళ్ళో ఓ మాట అన్నారు. ఓ చిన్న పొరపాటు ఏదో జరిగింది. ఏదో చిన్న అవమానం జరిగింది. ఇంకోటేదో జరిగింది. ఫర్‌గివ్ అదర్స్. అంటే అది మనసులో పెట్టుకొని కుళ్ళిపోయి, కుళ్ళిపోయి బాధపడే బదులు సరే పోన్లే అంటే అన్నారు అనేసి వాళ్ళని క్షమించడం మూలాన మనం హ్యాపీగా ఉంటామండి. అలాగే ఫెటిగ్‌ని తగ్గించుకుని ఓవర్ వర్క్ ఎందుకు పని ఎక్కువ చేస్తున్నాను. రోజుకి 16 గంటల్లో 8 గంటలు నిద్ర, 8 గంటలు పని, మిగిలిన 8 గంటల్లో ఒక గంటో, 2 గంటలు నా హాబీకి, మిగిలిన వాటికి అని ఓవర్ వర్క్ అవ్వకుండా మనము ఒక షెడ్యూల్ వేసుకోవాలండి. దాన్ని మనం ఓవర్ వర్క్‌ని ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకు అలసిపోతున్నాను? ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను? అని మనకి మనం ఫిజికలా, మెంటలా అనేసి మనం అనుకుని దాన్ని చెక్ చేసుకోవాలి. తర్వాత ఫాస్ట్ ఫుడ్ మినిమైజ్. ఇవాళ రేపు ప్రాబ్లమ్ ఏంటండి? ఏదో ఇలా ఫోన్‌లో అనంగానే స్విగ్గీ వస్తుంది. అది పిజ్జానో, బర్గరో, బిర్యానీలో తినేస్తూ ఉంటాము. సో, ఆ ఫాస్ట్ ఫుడ్‌ని వీలైనంత ఏదో వారానికి ఒక రోజో, నెలకొక రోజో అలా అనుకుని మినిమైజ్ చేయడం మూలాన మనకి ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. అంటే స్ట్రెస్ వచ్చినప్పుడు మనం ఫైట్ చేసి దాన్ని తగ్గించుకుంటామా? ఫ్లైట్ అంటే దానికి మనం స్వాధీన పడిపోతామా అనేది మనము గుర్తుంచుకోవాలి. సో, అందుకని ఫైట్ మనం తగ్గించుకుని మనం నార్మల్ అవుతాము. దీన్ని ఈ స్ట్రెస్ నన్నేం చేయలేదు అనేసి మనం అనుకోవాలండి. నెక్స్ట్. నెక్స్ట్. ఈట్ బ్యాలెన్స్‌డ్ డైట్. గ్రాటిట్యూడ్ జర్నల్. జీ ఈజ్ ఫర్ గ్రాటిట్యూడ్. మనందరికీ దేవుడు చక్కటి మానవ జన్మ ఇచ్చాడండి. మనము హ్యాపీగా మనం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, మనకి అంతో ఇంతో అన్ని రకాల మనకి కావాల్సిన అవసరాలు తీర్చే దేవుడు మనకి సౌకర్యాలు కల్పించాడు. చదువు, మంచి ఫ్యామిలీని అన్నీ ఇచ్చాడు. ఒకసారి ఒక స్కూల్‌లో ఒక మూడో క్లాస్ అమ్మాయిని రైట్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నారట. అయితే ఆ పాప రాసింది చూసి టీచర్ ఆశ్చర్యపోయి ప్రిన్సిపల్‌కి చూపిస్తే, ఆవిడ యూఎన్ఓ వాళ్ళకి పంపిస్తే, వాళ్ళ వచ్చి ఆ అమ్మాయికి ఒక చిన్న సత్కారం చేశారట. ఆ అమ్మాయి ఏం రాసింది అంటే 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. 1 మై ఐస్ ఐ కెన్ సీ ద బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ ద గాడ్. చెట్లు, చేమలు అన్నీ, నదులు, నదాలు అన్నీ నేను పర్వతాలు చూడగలను. సెకండ్ మై ఇయర్స్ ఐ కెన్ లిజన్ ఆల్ ద సౌండ్స్
పక్షుల కిలకిల రావాలు, అమ్మ పిలుపు అన్ని చక్కగా వినగలను. అలాగే ఐ కెన్ స్మెల్, ఐ కెన్ స్పీక్, ఐ కెన్ ఫీల్, ఐ కెన్ టచ్, ఐ కెన్ థింక్ అనేసి అమ్మాయి అంటే గ్రాటిట్యూడ్ కదండీ! మనకి దేవుడు అన్నీ ఇచ్చినందుకు మనం సంతోషపడాలి కదా! వాడెవరో ఒకసారి అంటారు, "నాకు షూస్ లేవని బాధపడుతున్నాను. బయటకొచ్చి చూస్తే కాళ్ళు లేని వాడిని చూసినప్పుడు, అమ్మో! నాకు కాళ్ళిచ్చాడు దేవుడు అంతే చాలు అనుకున్నాను" అని. సో, వి మస్ట్ థింక్ ఆఫ్ అవర్ బ్లెస్సింగ్స్. అమ్మో! దేవుడు మనకి చక్కగా 2 పూట్ల తినడానికి ఇచ్చాడు, ఇంత చదివిచ్చాడు, ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చాడు, ఇంత మంచి స్నేహితుల్ని, సత్సంగనిచ్చాడు అని ఉన్నవి చూసి మనం సంతోషపడాలి. నేనేదో అంబానీ తోటినో, ఇంకొకరితోటో పోల్చుకుని బాధపడే బదులు, మనకన్నా లేని వాళ్ళకి మనం ఏదైనా చేయగలమా? అమ్మ దేవుడు మనకిచ్చిన దాంట్లో ఏమైనా సాయం చేయగలమా? గో విత్ ద ఫ్లో. అంటే ఈ రోజున ఈ కరోనాలో అందరూ ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో నుంచే ఏం చేయగలిగితే అది చేస్తున్నారు. సో, మనమేమి కొత్త కాదు. మనం ఒక్కళ్ళమే కాదు కాబట్టి గో విత్ ద ఫ్లో. ఈ రోజున పేరెంట్స్ దగ్గర పిల్లలు మ్యారేజ్ అయ్యాక ఉద్యోగాలనో, లేకపోతే ఇంకొకటో వేరే వెళ్ళిపోవడం. సో, అదేదో మనకి అయ్యో! నా కొడుకు వెళ్ళిపోయాడని మనము దాన్ని ఫీల్ అవ్వడమో, లేదంటే మా అబ్బాయి వేరే ఉద్యోగం వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయాడనేసి ఫీల్ అవ్వడం ఇవన్నీ కాకుండా అమెరికా వెళ్తే ఆ పిల్లలు అక్కడ బాగా మంచి ఫ్యూచర్ ఉంటుందని వెళ్ళొచ్చు. సో, గో విత్ ద ఫ్లో అండ్ డోంట్ టేక్ ద స్ట్రెస్. మై సన్ హాస్ గాన్, మై డాటర్ హాస్ గాన్ ఎలా అనేసి. సో, దిస్ ఆల్ ఆర్ గోయింగ్ టు బి గో విత్ ద ఫ్లో. గో టు ఎ ప్లేస్ టు ఫీల్ హ్యాపీ. సమ్‌టైమ్స్ మనకు కొంచెం మూడ్ బాలేదు, స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నాం. ఒక ఫ్రెండ్ ఇంటికో, ఒక సినిమాకో, ఒక గార్డెన్‌కో మనకి నచ్చిన ప్లేస్‌కి వెళ్ళాం అనుకోండి. అప్పుడు మనం చాలా సంతోషపడతాం. అలాగే గెట్ అవే ఫ్రమ్ థింగ్స్ బాదర్స్ యూ. ఒక్కొక్కసారి కొంతమంది మనుషులు, కొన్ని ప్లేసు, కొన్ని మాటలు మనకి కొంచెం నచ్చవు. వాళ్ళేదో మనల్ని ఇరిటేట్ చేసినట్టో, ఇన్సల్ట్ చేసినట్టో మాట్లాడుతూ ఉంటారు. వాటికి కొంచెం దూరంగా ఉంటే ఆ స్ట్రెస్‌ని మనం వి కెన్ ఓవర్‌కమ్. నెక్స్ట్. నెక్స్ట్ ప్లీజ్. హెచ్ ఈస్ ఫర్ హ్యూమర్. హ్యూమర్ అంటే జీవితంలో కాసంత కళాపోసన ఉండాలి అంటారు కదండీ! అలాగా వంటలో ఉప్పు ఎలాగో జీవితంలో ఈ హాస్యం అనేది అలా అండి. ఒకసారి ఒక భార్య ఒక పుస్తకం చదువుతూ వాళ్ళ ఆయన పేపర్ చదువుతుంటే, "ఏవండీ 64 కళల్లో అబద్ధాలు చెప్పడం కూడా ఒక కళటండి" అందట. ఆయన, "అవునా? ఒక అబద్ధం చెప్పు ₹1000 ఇస్తాను" అంటారు. "ఛీ! అబద్ధాలు చెప్పడం మా ఇంటా వంట లేవు" అంటుందావిడ. వెంటనే ఆయన జేబులోంచి ₹1000 తీసిస్తారు. అంటే చిన్న హాస్యం అనేది మనకి జీవితంలో అది ఫ్రెండ్స్ మధ్యన కానివ్వండి, భార్యాభర్తల మధ్యన కానివ్వండి, తల్లి కొడుకు మధ్యన కానివ్వండి, ఫ్రెండ్స్ మధ్యన కానివ్వండి, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండడం మూలాన వి ఎంజాయ్. అండ్ అవర్ కంపెనీ ఆల్సో పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. హ్యాపీ అఫర్మేషన్స్ ఎవ్రీ డే. ఇప్పుడు మనం ఈరోజు నేను చాలా సంతోషంగా ఉంటాను. ఈరోజు నాకు చాలా బావుంటుంది. ఈరోజు నేను అనుకున్న పనులన్నీ అవుతాయి. ఈరోజు నేను చక్కగా సాయంకాలం లోపల ఇవన్నీ చేస్తాను అని చిన్న హ్యాపీ అఫర్మేషన్స్. ఐ విల్ బి హ్యాపీ, ఐ విల్ బి హెల్తీ, ఐ విల్ బి అని మనం అఫర్మేషన్స్ అనుకోవడం మూలాన మనం ఆ రోజున తృప్తిగా, హ్యాపీగా ఉంటామండి. అది పాజిటివ్‌గా పొద్దున్న మనం లేవగానే దేవుడా! ఈరోజు నేను అనుకున్న పనులన్నీ జరగాలి, జరుగుతాయి. నువ్వు నాకు అండదండగా ఉండాలి అని దండం పెట్టుకున్నాం అనుకోండి. హ్యాపీ అఫర్మేషన్ కదా! మనం వి విల్ బి హావింగ్ గ్రేట్ రిలీఫ్. అలాగే హ్యాబిట్స్ అండ్ హాబీ. మన హ్యాబిట్స్ ఎక్కువ కాఫీలు తాగుతున్నామా? టీలు తాగుతున్నామా? సిగరెట్టు, డ్రింక్స్‌కి వెళ్తున్నామా? ఇంకేమైనా హ్యాబిట్స్ అనేవి లేట్‌గా లేవడమో, లేదా లేట్‌గా ఆఫీస్‌కి వెళ్ళడమో, ఆఫీస్ 9 కంటే 8కి లేచి హడావిడి పడడమో, అలా చిన్న హ్యాబిట్స్‌ని ఒక చిన్న హ్యాబిట్‌ని వదిలేసి ఒక మంచి హ్యాబిట్‌ని మనం కనుక కల్టివేట్ చేసుకోవడం వలన స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. అలాగే హాబీ ఇందాక చెప్పాను అది బ్యాడ్మింటన్ ఆడతారా? లేదంటే ఔట్ సైడ్ ఏమన్నా మనం వాకింగ్ చేస్తామా? ఏదైనా ఒక క్లబ్‌కి వెళ్లి ఏమన్నా నేర్చుకుంటామా? ఏ హాబీ కానివ్వండి చేయడం వలన వి విల్ బి హావింగ్ లో స్ట్రెస్. తర్వాత ఇన్‌సెక్యూరిటీస్. ఐ లవ్ ఇన్‌సెక్యూరిటీస్. ఎవ్రీబడీ విల్ హావ్ సమ్ ఇన్‌సెక్యూరిటీస్. సపోజ్ నేనున్నాను. పొద్దున్నే అద్దంలో చూసుకొని దుర్గా ఇంకొంచెం పొడువుగా ఉండాల్సింది. దుర్గా ఇంకొంచెం సన్నగా ఉండాల్సింది. దుర్గా ఇంకొంచెం తెల్లగా ఉండాల్సింది అనుకునే బదులు అద్దంలో చూసుకొని దేవుడా నాకు మంచిగా అన్నీ ఇచ్చావు. నేనే అందరికన్నా గ్రేట్ అని అనుకున్నాననుకోండి. ఇన్‌సెక్యూరిటీస్ వి కెన్ ఓవర్‌కమ్. తెలుపు, నలుపు, పొట్టి, పొడుగు అనే డీఎన్ఏలు మన చేతుల్లో లేవండి. దేవుడు ఆఫ్రికా వాళ్ళని ఎక్కువ నల్లగా, అమెరికా వాళ్ళని తెల్లగా, మనందరిని వీటిష్‌గా అది ఒక రీజన్ ప్రకారం దీని ప్రకారం డీఎన్ఏ ప్రకారం ఉంది కాబట్టి లెట్ us నాట్ వర్రీ అబౌట్ అవర్ ఇన్‌సెక్యూరిటీస్. అలాగే ఇంటర్నల్ స్ట్రెస్ అడ్రెస్. ప్రతి వాళ్ళకి ఇంటర్నల్‌గా కొద్దిగా స్ట్రెస్ ఉంటుందండి. అది చదువు విషయమో, ఇంకా నేను బాగా చేయలేదని గృహిణో, లేకపోతే ఆఫీస్‌లో బాస్ నన్ను మెచ్చుకోలేదనో, అవతలి వాళ్ళని మెచ్చుకున్నారనో చిన్న చిన్న ఇంటర్నల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. అయితే జస్ట్ ఇఫ్ యూ క్వెషన్ యువర్ సెల్ఫ్. సపోజ్ నేను బస్ మిస్ అయ్యాను. అయ్యో! 2 నిమిషాలు ముందు నడిచుంటే బావుండేది. రోడ్ క్రాస్ అయ్యే లోపల బస్ ఎళ్ళిపోయిందని ఫీల్ అయ్యే బదులు దాన్ని ఓకే. ఇప్పుడు ఉన్న బస్ ఎళ్ళిపోయింది. నెక్స్ట్ బస్సు వస్తుంది. మేబీ ఆ బస్ ఇంకా ఖాళీగా వస్తుంది.
అని మనకి మన ఇంటర్నల్ స్ట్రెస్ ని మనం అడ్రస్ చేయగలిగితే కనుక విల్ బి హ్యాపీ అండి. ఇగ్నోర్ పీపుల్ అండ్ ప్లేసెస్ కాజెస్ స్ట్రెస్. కొన్ని సార్లు నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది మనుషులు, కొన్ని ప్లేసులు మనకి ఎక్కువ స్ట్రెస్. "ఏరా ఏం చేస్తున్నావు? ఇంకా ఉద్యోగం రాలేదా అన్నా? ఏవండీ ఇంకా మీ అమ్మాయికి పెళ్లి కాలేదు" అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అలాంటివి మనం అవాయిడ్ చేయగలిగితే విల్ బి హావింగ్ లెస్ స్ట్రెస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇందాక చెప్పినట్టుగా మన ఫ్యామిలీతో మనం ఎలా ఉండాలి, మన పిల్లలతో, మన చుట్టాలతో, మన కొలీగ్స్‌తో, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటామో, మంచి సత్సంబంధాలు, మంచి మానవ సంబంధాలు కనుక మనం కలిగి ఉంటే, అది ఫోన్‌లో మాట్లాడుకోవడమో, రాకపోకలో లేతే ఏ బర్త్‌డే ఫంక్షన్‌కో వెళ్ళడమో, చిన్న చిన్నవి మాట మనం షేర్ చేసుకుంటే కనుక, మన మనోభావాలు కనుక షేర్ చేసుకుంటే విల్ బి హ్యాపీ అండి. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా. అలాగే ఇంప్రూవైజ్ థింగ్స్. ఇంప్రూవైజ్ థింగ్స్ అంటే ఏ పనైనా మనం చేస్తున్నది అది వంట అవ్వనివ్వండి, ఆఫీస్ పని అవ్వనివ్వండి, మాట్లాడడం అవ్వనివ్వండి. నేను ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా చేయగలనా? నిన్నటి కన్నా ఇవాళ బాగా చేయగలనా ఈ పని? దీన్ని మనం 1%, 1%, 1%ని అది మన మాట కానివ్వండి, వంట కానివ్వండి, మనం చేసే ఆఫీస్‌లో ప్రాజెక్ట్ కానివ్వండి, చిన్నగా ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్తే మేబీ వితిన్ 6 మంత్స్ అండ్ 1 ఇయర్ వి ఆర్ గోయింగ్ టు డూ వెల్ అండ్ వి ఆర్ ఫీల్ లో స్ట్రెస్ అండ్ మన అది సపోజ్ కొంత రీజనల్ లాంగ్వేజ్ స్టూడెంట్స్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి? ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ 1% ఎవ్రీ మంత్ సే ఇంగ్లీష్ పేపర్ రీడింగో, ఇంగ్లీష్ బుక్స్ చదవడమో, ఇంగ్లీష్ కాన్వర్జేషన్సో లేకపోతే ఇంగ్లీష్ యూట్యూబ్‌లో వినడమో, లేకపోతే రామకృష్ణ మఠ్ లాంటి వాడి చోటుకెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోవడమో చేయడం మూలన ఆ ఇంప్రూవైజ్ థింగ్స్ మూలన స్ట్రెస్ అనేది వాళ్ళకి తగ్గుతుందండి. నెక్స్ట్. యెస్. యెస్. జే ఈస్ జడ్జ్ యువర్ ఓన్ పెర్ఫార్మన్స్. మనం ఎవరితోటో పోల్చుకోనవసరం లేదండి. ఎవరితోటో కంపేర్ చేసుకోక్కర్లేదండి. మనతో మనం కనుక పోల్చుకుంటే నిన్నటి కన్నా ఈ రోజు నేను బాగా క్లాస్ చెప్పగలనా? ఈరోజు నిన్నటి కన్నా మంచిగా పని చేయగలనా? అని మన ఓన్ పెర్ఫార్మన్స్ మనం జడ్జ్ చేసుకుంటాం. అలాగే గివ్ అప్ జెలసీ. అంటే జెలసీ అనేది సపోజ్ నాకన్నా శంకర్ గారు చాలా మాట్లాడారు. లేదంటే మా గంప నాగేశ్వరరావు గారు మాట్లాడారు. నేను జెలసీ ఫీల్ అయ్యే బదులు ఇఫ్ ఐఎమ్ ఇన్‌స్పైర్డ్ నా జెలసీని గనుక ఇన్‌స్పిరేషన్‌గా మార్చుకుని, అరే! ఈసారి శంకర్ గారిలాగా ప్రిపేర్ అయ్యి అంత బాగా ట్రై చేయాలి. లేదా మా గంప గారిలాగా చాలా జోవియల్‌గా, చాలా ఇన్‌స్పైరింగ్‌గా మాట్లాడాలి అని అనుకున్నాననుకోండి. యూ ఆర్ గోయింగ్ టు రిప్లేస్ యువర్ జెలస్ విత్ ఇన్‌స్పిరేషన్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు ట్రై టు ఆహ్, అచీవ్ ద ఆహ్, ఇన్‌స్టెడ్ ఆఫ్ జెలస్ సమ్ ఇన్‌స్పిరేషన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. అలాగే జోవియల్ యాటిట్యూడ్. దేవుడు మనకు ఒకటే జన్మిస్తాడు కదండీ! ఏడుస్తూ అయినా బతకచ్చు, నవ్వుతూ అయినా బతకచ్చు. సరదాగా జోవియల్‌గా అందరితో ఉండడం మూలాన మనకొచ్చే నష్టమేం లేదు కాబట్టి, అందరితోటి జోవియల్‌గా మాట్లాడడం మూలాన, జోవియల్ యాటిట్యూడ్ చూపియడం మూలాన మనకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ మన ఇష్టపడే వాళ్ళు ఉంటారండి. దాని మూలాన మన స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలాగే కే ఈస్ కైండ్ టు ఎవ్రీవన్. మనము అందరితోటి మన ఇంటికి సపోజ్ మాకు మన గురువారం ఒక బాబా బండి వస్తుంది. వాళ్ళు మా ఇంటి ముందు ఆగాక రూ. 10, రూ. 5 బియ్యం ఇచ్చేదాకా ఉంటారు. కైండ్ టు ఎవ్రీవన్ అంటే వాళ్ళకేంటి ఈ అమ్మ అయితే తప్పకుండా ఇస్తారు. కైండ్ టు ఎవ్రీవన్. ఏదో వాళ్ళు బొట్టు పెడతారు. మనం ఏదో దండం పెడతాం. సంతోషంగా వాళ్ళు వెళ్తారు. మనం వస్తాం. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు బి కైండ్ అది మన ఇంటికి ఇంటి ముందు వచ్చిన రోజు వచ్చే కుక్క పిల్లకి పాలు పోయడం అనుకోండి, లేదా మన చుట్టాలు కానివ్వండి, మన ఫ్రెండ్స్ కానివ్వండి, మనకి ఇంట్లో పనిచేసే పనివాళ్ళు కానివ్వండి, వాళ్ళతో మనం కైండ్‌గా ఉండడం వలన ఇంట్లో ఏంటి ఇవాళ లేట్‌గా వచ్చావు ఒంట్లో బాలేదా అని అన్నామనుకోండి, పని మనిషి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అమ్మ లేదమ్మా వేరే చోటుకెళ్ళాననో ఏదో చెప్తారు. అంటే అందరితోటి దయా గుణాన్ని చూపించడం వలన మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలాగే నాలెడ్జ్ అప్‌గ్రేడేషన్. ఈ రోజున మనం అందరం కూడా చాక్ అండ్ టాక్ పద్ధతి వదిలేసి డైరెక్ట్‌గా లైవ్ టాక్ ఇచ్చే బదులు ఇప్పుడు మనం కంప్యూటర్‌లో వెబినార్‌లో టాక్స్ ఇస్తున్నాం. మరి ఆ వెబినార్ ఎలా ఓపెన్ చేయాలి? ల్యాప్‌టాప్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ఇవన్నీ నాలెడ్జ్ అప్‌గ్రేడేషన్ కదండీ! ఇవన్నీ నేర్చుకుంటే కనుక స్ట్రెస్ తగ్గుద్ది. మళ్ళీ రాలేదనుకోండి, మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. అది సరిగ్గా రానప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతాం. సో, నాలెడ్జ్ అప్‌గ్రేడేషన్ అది మనకి సబ్జెక్ట్ నాలెడ్జా, టెక్నికల్ నాలెడ్జా, ఇంకో నాలెడ్జా ఎంత వీలైతే అంత మనం ఇంతకుముందు మనకి సెల్ ఫోన్ వాడడం అలవాటు లేదు. ఆ తర్వాత మనకి టచ్ ఫోన్ అలవాటు లేదు. అలాగే ఇప్పుడు మనకి ఐఫోన్‌లంటాం, ఇంకొకటంటాం. సో, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా నాలెడ్జ్‌ని అన్ని విషయాల్లో కనుక అప్‌గ్రేడ్ చేసుకోవడం వలన స్ట్రెస్ అనేది తగ్గుతుంది. యెస్. ఎమోషనల్ అండ్ ఎనర్జీ. మనకందరికి కూడా ఎమోషనల్ ఉంటుందండి. అది హ్యాపీ ఎమోషనా, సాడ్ ఎమోషనా, హ్యాపీగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, యాంగర్ ఇవన్నీ కూడా మన ఎమోషన్స్ అండి. ఈ ఎమోషన్‌ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనకి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ గనుక బావుంటే, మనము ఫిజికల్‌గా మనము తినవలసింది తిని,
మెంటల్ గా మంచి పుస్తకాలు చదవడం, మన సత్సంగంలో ఉండడం అలా చేయడం వలన మనం ఈ కోపతాపాల్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. అలాగే ఎనర్జీని కూడా మనం ఛానలైజ్ చేసుకోవాలి. ప్రతి వాళ్ళకి కూడా ఎనర్జీ ఉంటుంది కదా! అది మనము సపోజ్ సచిన్ టెండూల్కర్ తన ఎనర్జీని క్రికెట్ మీద పెట్టాడు. అలాగే పీవీ సింధు తన ఎనర్జీని వరల్డ్ ఛాంపియన్ గా అవ్వడానికి పెట్టింది. సో ఈ ఎమోషన్ అండ్ ఎనర్జీని మనం కనుక ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ తోటి కనుక కనెక్ట్ చేయగలిగితే స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుందండి. మేక్ లిటిల్ చేంజెస్ ఇన్ లైఫ్. చిన్న మెడిటేషన్, ఒక యోగానో, ఒక వాకింగ్, ఒక పుస్తకం చదవడమో, చిన్న చేంజెస్ లైఫ్ లో చేసుకోవడం వలన సో మన స్ట్రెస్ తక్కువ ఉందండి. లవ్ యువర్ సెల్ఫ్. మనల్ని ఎవరో ఫస్ట్ ఇష్టపడాలి అనుకునే ముందు మనల్ని మనం ఇష్టపడాలండి. మనకి కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు కదా! అలా మనం తెల్లగా ఉన్నామో, తెల్లగా ఉన్నామో, పొట్టిగా ఉన్నామో, పొడుగుగా ఉన్నామో, చదివామో, చదువు రాదో వాటెవర్ ఇట్ ఈస్. మనల్ని మనం లవ్ చేస్తే అంటే ఇష్టపడితే కనుక మనకి స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుందండి. లిజన్ టు సూదింగ్ మ్యూజిక్. చక్కగా మనకి ఇష్టమైంది అది లలిత సంగీతమో, మన బాలమురళి గారా, సుబ్రహ్మణ్యం గారిదా ఏ పాటలు మనకి ఇష్టమైతే ఆ మ్యూజిక్ చక్కగా విన్నాం అనుకోండి, మనసుకి హాయిగా ఉండి మనము స్ట్రెస్ తక్కువ ఫీల్ అవుతామండి. లివ్ ఇన్ ద ప్రెజెంట్. డోంట్ రిగ్రెట్ అబౌట్ ద పాస్ట్. డోంట్ హ్యావ్ ఎ ఫియర్ ఫర్ ద ఫ్యూచర్. ఏదో పాస్ట్ లో ఇలా చేశాను, అలా చేయాల్సిందే, వాళ్ళు అలా ఇలా అన్నారు, నేను ఇలా అన్నాను అని ఆ పాస్ట్ గురించి డోంట్ రిగ్రెట్ అండి. జరిగిపోయింది గతం గతః. డోంట్ హ్యావ్ ఎ ఫియర్ అబౌట్ ద ఫ్యూచర్. సపోజ్ నేను 65 ఇయర్స్, అయ్యో రేపు ముసలిదాన్ని అయిపోతే ఎలా ఉంటాను, మంచంలో పడితే ఎవరు చూస్తారు, ముసలిదాన్ని అయిపోతే ఎవరన్నా మా పిల్లలు చూస్తారో చూడరో ఎలాగా అదా ఇదాన్ని నేను ఫియర్ కాన్షియస్ గా ఫీల్ అయ్యే బదులు లివ్ ఇన్ ప్రెజెంట్. ఈ రోజున బాగున్నాను, ఏదో మా శంకర్ గారు గంప నాగేశ్వరరావు గారు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఉన్నది నేను జస్టిఫై చేసుకుంటాను, ప్రిపేర్ అవుతాను, ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తాను అని మనం ప్రెజెంట్ లో కనుక ఉండగలిగితే మనకి స్ట్రెస్ అనేది తక్కువ ఉండదు. సో డోంట్ వరీ అబౌట్ ఫ్యూచర్, డోంట్ రిగ్రెట్ ఫర్ ద పాస్ట్. అలాగే లిమిట్ యువర్ హ్యాబిట్స్. మనం తీసుకునే అలవాట్లు, మనం కాఫీ, టీలు కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, లేకపోతే డ్రింక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం లిమిట్ చేసుకోగలిగితే స్ట్రెస్ తక్కువ ఉంటుందండి. లెర్న్ న్యూ థింగ్స్. అది ముగ్గుల దగ్గర నుంచి, వంట దగ్గర నుంచి, మన ప్రాజెక్ట్ కానివ్వండి, ఒక లాంగ్వేజ్ కానివ్వండి, ఏదైనా కూడా కొత్త విషయాలు నేర్చుకుంటే మనం చాలా చిన్న పిల్లల్లాగా చాలా ఎంథూసియాజం తోటి, ఎక్సైట్మెంట్ తోటి ఉంటామండి. అందుకని మనం ఎప్పుడు కూడా అది కుట్లు, అలికలు కానివ్వండి, టైపు షార్ట్ హ్యాండ్ కానివ్వండి, సైకిల్ కానివ్వండి, కార్ డ్రైవింగ్ కానివ్వండి, ఫారిన్ లాంగ్వేజ్ కానివ్వండి, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మైండ్‌ఫుల్‌నెస్. ఏ పని చేస్తున్నామో దాని మీద 100% మన మనసు పెట్టడం వలన మనం హ్యాపీగా ఉంటామండి. అది చిన్న వంటే కావచ్చు, పూజే కావచ్చు, ఆఫీస్ పని కావచ్చు, ఇంటికొచ్చిన చుట్టాలని చూడడం కావచ్చు. మైండ్‌ఫుల్‌నెస్. లివ్ ఇన్ ప్రెజెంట్. అలాగే మేనేజ్ యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. అంటే ఫిజికల్ హెల్త్‌కి ఏం ఆహారం తినాలి, అలాగే ఏం యోగా అవి చేయాలి, చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ చేయాలి, మెంటల్ హెల్త్‌కి మంచి పుస్తకాలు అవన్నీ ఏం చదవాలి, ఇవన్నీ కూడా చిన్నవేనండి. తర్వాత నో టు సమ్ డిమాండ్స్. ఎవరో ఒకళ్ళు మనల్ని ఏదో పబ్‌కి రమ్మనో, క్లబ్‌కి రమ్మనో ఏవో చెప్తూ ఉంటారు. మనకిష్టం లేనప్పుడు వి మస్ట్ సే నో టు సమ్ డిమాండ్స్. తర్వాత నర్చర్ యువర్ రిలేషన్‌షిప్ బిట్వీన్ హస్బాండ్ అండ్ వైఫ్ కానివ్వండి, తల్లి కూతుర్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, రిలేషన్‌షిప్‌ని మనం ఏదో ఉంది కదా రిలేషను అని మనం డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నర్చర్. వెదర్ యూ లైక్ దెమ్ అది ఎక్స్‌ప్రెస్ చేయండి. మీరిప్పుడు కావాలి అన్న తాగుతారనా, లేదంటే ఇప్పుడు ఇలాంటిది మీకు ఈ షర్ట్ నచ్చుతుందా, ఈ చీర నచ్చుతుందా, వాటెవర్ చిన్న ఒక ఎక్సైట్‌మెంట్‌ని, ఒక సస్పెన్స్‌ని వాళ్ళకి క్రియేట్ చేసి, ఒక సంతోషాన్ని మనం ఇవ్వగలిగితే గనుక వి విల్ నర్చర్ ద రిలేషన్‌షిప్. అలాగే నెగోషియేషన్ స్కిల్స్, ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్. అంటే నెగోషియేషన్ అది పెళ్లి చూపుల నెగోషియేషనా, ఒక అద్దె ఇంటికి వెళ్తే నెగోషియేషనా, ఒక ఉద్యోగంలో జీతం నెగోషియేషనా, ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ వి హావ్ టు ఆర్గనైజ్ అవర్ థాట్స్, ఆర్గనైజ్ అవర్ థింగ్స్, ఆర్గనైజ్ అవర్ ఎవ్రీ మూవ్‌మెంట్ సో థట్ యూ ఆర్ గోయింగ్ టు హావ్ ఎ నెగోషియేషన్. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అనేది మనకి తెలుస్తుందండి. దెన్ ఓ ఈస్ అబ్జర్వ్. చుట్టుపక్కల మొదట మనం ఉన్న ప్రపంచాన్ని అబ్జర్వ్ చేసి, మనుషుల దగ్గర నుంచి, ప్రపంచంలో ఉన్న జంతువుల దగ్గర నుంచి, చెట్టు చేమ దగ్గర నుంచి, మాట్లాడే వాటి నుంచి, మాట్లాడని వాటి నుంచి, అన్నిటి నుంచి మనం అబ్జర్వ్ చేయడం వలన అంతో ఇంతో నేర్చుకుంటామండి. సో అలాగే ఔట్‌డోర్ యాక్టివిటీస్ వీలున్నప్పుడు ఒక పిల్గ్రిమేజ్ వెళ్ళడమో, ఒక సినిమాకెళ్ళడమో, ఒక పార్క్‌కెళ్ళడమో, అందరం కలిసి సరదాగా ఎక్కడికన్నా వెళ్ళడమో, అవి చిన్న చిన్నవి చేయడం వలన, పోనీ ఏం లేకపోతే స్టేడియంలో ఎవరో ఆడుతుంటే మనం చూడ్డానికి వెళ్ళడం, ఏదో చిన్న యాక్టివిటీ దాని మూలాన మనం చాలా హ్యాపీగా ఉంటామండి. అలాగే ఓల్డ్ ఈజ్ గోల్డ్. మనందరం ఇంట్లో ముసలాళ్ళని పనికిరాని వాళ్ళు ఓల్డ్ అని అనుకునే బదులు ఓల్డ్ ఈజ్ గోల్డ్. వాళ్ళ దగ్గర ఒకసారి ఓల్డ్ ఏజ్ హోమ్‌కెళ్ళి ఒక గంట సేపు గడిపామనుకోండి, వాళ్ళ అనుభవాలు కానివ్వండి, వాళ్ళు చెప్పే చదివిన పుస్తకాలు కానివ్వండి, వాళ్ళు చెప్పే విశేషాలు కానివ్వండి, మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతామండి.
అలాగే ఏ విషయమైనా మన సంస్కృతి సాంప్రదాయాలు కానివ్వండి, మన ధర్మం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుని మనం దాన్ని పాటించడానికో, వినడానికో, నేర్చుకోవడానికో ప్రయత్నిస్తే వి విల్ బి హ్యాపీ అండి. తర్వాత పాజిటివ్ సెల్ఫ్ టాక్. మనకి మనము పాజిటివ్‌గా యెస్, ఐ యామ్ వెరీ హ్యాపీ. గాడ్ హాస్ గివెన్ మీ ఎవ్రీథింగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్ ఐ వాంట్. ఐ కెన్ లెర్న్ ఎనీథింగ్ అని మనకి మనం పాజిటివ్‌గా అలాగే అనుకోవాలండి. దెన్ ప్రయారిటైజ్ థింగ్స్. వాట్ ఈస్ మై ప్రయారిటీ? ఫస్ట్ మన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, మన ఎమోషనల్ హెల్త్, మన ఎనర్జీ. సో దెన్ ఫ్యామిలీ. అంటే ఈ ప్రయారిటైజ్ థింగ్స్‌కి ఎలా చెప్తారంటే, ఒక చెట్టు ఉందండి. చెట్టుకు ముందు వేళ్ళు కనుక బలంగా ఉంటే అంటే సెల్ఫ్ మనకి మనం ఫిజికల్, మెంటల్ హెల్త్, ఈ ఎనర్జీని, ఎమోషనల్ హెల్త్‌ని చూసుకుంటే కాండం అంటే మన ఫ్యామిలీ చక్కగా హెల్తీగా ఉంటుందండి. నెక్స్ట్ మనకి సొసైటీ. అంటే పూలు, పళ్ళు, కాయలు, బ్రాంచులు, ఆకులు వీళ్ళందరూ కూడా మన వర్క్, మన సొసైటీ, మన ఫ్రెండ్స్ మిగిలినవన్నీ అండి. అంటే సెల్ఫ్ ముందు చెట్టుకి వేరు పునాది గట్టిగా ఉండే ప్రయారిటీని మనకి హెల్త్, మన ఫిజికల్, మెంటల్ హెల్త్ మనం చూసుకొని, దెన్ ఫ్యామిలీకి కావాల్సిన సపోర్ట్‌ని ఇస్తాం. దెన్ గో ఫర్ వర్క్ అండ్ సొసైటీ అండ్ అదర్ థింగ్స్. దట్ ప్రయారిటీ అనేది మనం మామూలుగా రివర్స్‌లో ఇస్తామండి. ముందు బ్రాంచెస్‌కి, పూలకి, పళ్ళకి ఇచ్చి, నెక్స్ట్ కాండానికి ఇచ్చి, నెక్స్ట్ మన దాకా వస్తాం. దాని మూలాన అనేక ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనమే సరిగ్గా లేకపోతే మిగతా వాళ్ళకి మనం స్ట్రెంథెన్ చేయలేం కదా! అలాగే ప్లేయింగ్ మ్యూజిక్. ఒక చిన్న పియానో తీసుకోండి, లేదంటే ఇవాళ రేపు కంప్యూటర్‌లో ఫ్లూట్ అవన్నీ ఎన్నో నేర్చుకుంటున్నారు కదా! చిన్న మ్యూజిక్‌ని మనం ఇస్తే విల్ బి హ్యాపీ. దెన్ ప్లాన్ అహెడ్. అంటే మన జీవితం మనకి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడిల్, లాంగ్ టర్మ్ గోల్స్ అంటాం కదండీ! ఆ ప్లాన్ అహెడ్‌లో నేను 60 ఏళ్ళకి ఎలా ఉందాం అనుకున్నా, 50 ఏళ్ళకి ఏం చేద్దాం అనుకున్నా, 40 ఏళ్ళకి ఏ ఉద్యోగం చేయాలి, 40 ఎప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకున్నా, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఎప్పుడు కారు కొందాం అనుకున్నా, ఎప్పుడు ఈ చదువు కంప్లీట్ చేసి ఏదో చేయాల్సిన ఉద్యోగం చేయాలనుకున్నా, అన్నీ కూడా మనం ఒక లాంగ్ టర్మ్, మిడిల్, షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఉంటే కనుక దాని ప్రకారం మనం షెడ్యూల్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటామండి. దెన్ ప్రేయర్ గివ్స్ స్ట్రెంగ్త్. మనకెక్కడ లేని సంతోషము, ధైర్యము, నమ్మకము దేవుడి ముందు ఒక 5 నిమిషాలు కూర్చొని ప్రే చేయడం మూలాన, మనకొచ్చిన శ్లోకాలు ఏవో చదవడం మూలాన చాలా హ్యాపీగా, రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతాం. ఎందుకని దేవుడిని మనం చెప్పేవన్నీ చెప్పేసాం, అడిగేవన్నీ అడిగేసాం. ఆయన చూసుకుంటాడనే నమ్మకాన్ని, ధైర్యాన్ని మనం కలిగి ఉంటామండి. మళ్ళా నేను చెప్తున్నాను, రిలేషన్‌షిప్‌ని నర్చర్ చేసుకోండి. వెదర్ ఇట్ ఈస్ సన్ అండ్ ఫాదరా, హస్బాండ్ అండ్ వైఫా, వాటెవర్ ద రిలేషన్‌షిప్ వి మస్ట్ నర్చర్ అండ్ గివ్ వాల్యూ అండి. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దెన్ డెవలప్ ఎ రీడింగ్ హ్యాబిట్. అది న్యూస్ పేపర్ చదువుతామండి. కానీ మంచి పుస్తకాలు చదవడం కానివ్వండి, తర్వాత స్పిరిచ్యువల్ బుక్స్ చదవడం కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సెల్ఫ్ ఇన్స్పిరేషనల్ బుక్స్ చదవడం కానివ్వండి, దాని మూలాన మనకి సక్సెస్‌ఫుల్ పీపుల్ గురించి చదవడం మూలాన మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళ గురించి చదవడం మూలాన ఎంతో మనకి నాలెడ్జ్ వస్తుంది. దాని మూలాన అబ్బే! వాళ్ళందరూ ఎన్ని కష్టాలు పడ్డారు. మన ఇబ్బందులు, కష్టాలు అసలు అది ఇబ్బందులే కావు అనే ఒక థాట్ అనేది మనకి మెచ్యూరిటీ అనేది వస్తుందండి. క్వాలిటీ 5% ఐ ఈచ్ ఇన్ వన్ ఈచ్ యాస్పెక్ట్. అంటే మన క్వాలిటీ ఆఫ్ వర్క్ అంటే మన ఫిజికల్ హెల్త్ కానివ్వండి, మన ఇల్లు సర్దడం కానివ్వండి, లేదంటే మనం మాట్లాడేది కానివ్వండి, చేసే పని కానివ్వండి, 5% ఎవ్రీ యాస్పెక్ట్‌లో ఈ మంత్ నేను ఒక 5% ఇంప్రూవ్ చేయగలను. అంటే 5% సేవింగ్స్ మనం నా దాచుకోవాలి అనేసి ఇన్‌కమ్ నుంచి ఎలా అనుకుంటామో, 5% వర్క్‌ని మనం కైజన్ అంటామండి. ఆల్ యాస్పెక్ట్స్ వి కెన్ ఇంప్రూవ్ అనేసి కైజన్ జాపనీస్ ప్రిన్సిపల్ చెప్తూ ఉంటుంది. అన్ని విషయాల్లో 5% మనం ఇంప్రూవ్ చేయగలమా అనేసి ఆలోచిస్తే ఆ స్ట్రెస్ అనేది మనకి తగ్గుతుందండి. రెస్పాండ్, డోంట్ రియాక్ట్. మనం తొందరగా ఎవరిని ఏదైనా అనంగానే మనం రియాక్ట్ అయిపోతామండి. కానీ జస్ట్ రెస్పాండ్ అండ్ వి నీడ్ నాట్ రియాక్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ. ఎవరో నన్ను ఏదో అన్నారనుకోండి, ఐ నీడ్ నాట్ రియాక్ట్ ఫర్ దట్. ఐ కెన్ రెస్పాండ్. ఓకే. ఆహా! సరే. అలాగే రిలాక్స్ ఎ వైల్. మనం ఎప్పుడు పరిగెడుతూ ఉంటామండి. సో జస్ట్ రిలాక్స్, సిట్ ఎ వైల్ అండ్ జస్ట్ అబ్జర్వ్ పీపుల్ అండ్ అది పార్క్ కానివ్వండి, మన సోషల్ లైఫ్ కానివ్వండి, లేకపోతే మన ఆఫీస్ లైఫ్ కానివ్వండి, ఆగి చూచి వెళ్ళుములాగా రిలాక్స్ ఫర్ ఎ వైల్. అందుకే సాటర్‌డే, సండే హాలిడే ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా హెక్టిక్ ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా చక్కగా రిలాక్స్‌డ్‌గా ఉండగలిగితే మండే ఫ్రెష్‌గా ఉంటారండి. అలాగే రెడ్యూస్ కాన్‌ఫ్లిక్ట్. ఏదో వాళ్ళు ఇలా అన్నారు, వాడిని నాకొచ్చిన ఎనిమిదో పెళ్ళికొడుకుని ఉండాల్సింది. లేదంటే ఇంకొకళ్ళని ఏదో చేసుకోవాల్సింది. మా అబ్బాయి నా మాట వినలేదు. మా అమ్మాయి నేను చెప్పినట్టు చేయలేదు. ఇవన్నీ కాన్‌ఫ్లిక్ట్ పోకండి. రెడ్యూస్ ద కాన్‌ఫ్లిక్ట్ టు ద ఎక్స్‌టెంట్ పాసిబుల్. అమికబుల్‌గా ఉండడం వలన మన స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. అలాగే అసిస్ట్ ద నీడీ. మనకన్నా లేని వాళ్ళు
అంటే డబ్బు లేని వాళ్ళు, ఆలోచనలు లేని వాళ్ళు, సహాయం కావాల్సిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు మన చుట్టూ ఎంతో మంది ఉంటారండి. వాళ్ళకి కనుక మనం చిన్న సహాయం చేయడం వలన వి కెన్ అప్‌లిఫ్ట్ దేర్ లైఫ్. అలాగే షేరింగ్ అండ్ కేరింగ్. ఒక వాళ్ళకి ఎవరికో ఒంట్లో బాలేదు. ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడమో, ఒక మందు తెచ్చిపెట్టడమో, చిన్న చిన్న షేరింగ్ అండ్ కేరింగ్ చూపియడం వలన వి విల్ బి హ్యాపీ అండి. ఒకసారి ఒక ఆవిడ కొడుకు యాక్సిడెంట్‌లో పోయాడు. భర్త కూడా పోతాడు. ఆవిడకి జీవితం మీద విరక్తొచ్చి ఆవిడ ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుంది. ఆత్మహత్య చేసుకుందాం అని ఆ రాత్రి తలుపు తీసి ఇంట్లోకొస్తుంటే ఒక చిన్న పిల్ల మ్యావ్ మ్యావ్ అంటూ ఆవిడ కాళ్ళ దగ్గరకొస్తుంది. సరే ఇదేదో చిన్న పిల్ల కూన వచ్చింది పిల్లి కూన అని దానికి ఇంత ప్లేట్‌లో ఇంత పాలు పోస్తున్నాయి. ఇహ అది ఆవిడ కాళ్ళని వదలకుండా ఆవిడ సోఫాలో కూర్చుంటే కింద కూర్చొని అలా అలా నాకుతూ ఉంటే ఆవిడంటుంది నేను పోసిన హాఫ్ కప్పు పాలకి ఇది ఇంత కృతజ్ఞత చూపించి ఇంత సంతోషాన్నిస్తోంది. నా సందులో ఎంతోమంది ముసలాళ్ళున్నారు. వాళ్ళకి పాపం ఏదైనా సహాయం చేసి ఇంకెంత సంతోషపడతారని మర్నాడు ఇంత కేక్ లాంటిది తయారు చేసుకొని ఆవిడ 4 ఇళ్ళ అవతల ఒక ముసలావిడ ఒకతే ఉంటుంది. ఆవిడ దగ్గరికెళ్ళి ఇస్తే ఆవిడ ఎంతో బ్రహ్మానంద పడిపోతుంది. అమ్మా ఇవాళ ఓపిక లేక ఏం చేసుకోలేదు అనుకుంటున్నాను. నువ్వు తెచ్చిచ్చావమ్మా దేవుడు నిన్ను చల్లగా చూడాలి అని. అప్పుడు షీ పోస్ట్‌పోన్స్ ఆర్ షీ విల్ క్యాన్సెల్ హర్ ప్రపోజల్ ఆఫ్ సూసైడ్ అండ్ షీ స్టార్ట్ సర్వింగ్ ద పీపుల్. అంటే ఎప్పుడైతే మనం అవతల వాళ్ళకి సహాయం చేస్తామో మనకున్న ఆలోచన మారి స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. అలాగే స్లీప్ 7-8 అవర్స్. మనకది బాడీ అలారంని బట్టి 6 గంటల, 7 గంటల, 8 గంటల నిద్ర అనేది మంచిగా మనం పడుకోగలిగితే ఆరోగ్యంగా ఉంటామండి. స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఏ పనైనా చేయగలను. నేను ఎందుకు చేయలేను? నేను చేస్తాను అనే ఒక నమ్మకాన్ని పెంచుకోవడం వలన నాకు రాదు, రాదు ఎందుకు నాకెప్పుడు ఇంతే నాకేది సరిగ్గా రాదు అనుకునే బదులు ఫీల్ కాన్ఫిడెంట్ దట్ యూ ఆర్ గోయింగ్ టు బి కాన్ఫిడెంట్. దెన్ లిటిల్ స్పిరిచువాలిటీ అండి. దేవుడు, భక్తి, పుస్తకం చదవడమో, ఒక భజన వినడమో, పాడడమో ఏదో ఒక రకంగా మనము స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్‌ని తెచ్చుకోవడం వలన స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మన పూర్వీకులందరూ కూడా ఈ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ క్లాస్‌లోనో ఇవి అటెండ్ అయ్యారా? వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎందుకని? బెంట్ ఆఫ్ స్పిరిచువల్ మెంటాలిటీ. అవతల వాళ్ళకి మానవ సేవే మాధవ సేవ. ఎంత వీలైతే అంత సహాయం చేసేవాళ్ళు. తర్వాత స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్. అది మంచినీళ్ళు తాగడమా? లేకపోతే పుస్తకాలు చదువుకోవడమా? సూదింగ్ మ్యూజిక్ వినడమా? అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది. ఈ స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్‌కి ఒకసారి ఒక ప్రొఫెసర్ గారు చెప్పారు. "ఈ గ్లాస్‌ని సగం నీళ్లున్నాయి. మీరిలా పట్టుకోగలరా?" అంటే, "ఆ! పట్టుకుంటాం" అంటారు. 5 నిమిషాలు అవుతుంది. ఇంకా పట్టుకోండి. 10 నిమిషాలు ఇలా ఉంచేస్తారు. అరగంటకి ఇంకా పట్టుకోలేరు. గంటకి చెయ్యంతా నొప్పొస్తుంది. అదే ఒక 4 గంటలు పడుకుంటే పట్టుకుంటే చెయ్యంతా పడిపోతుంది. అంటే ఈ స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్‌లో ఏం చెప్తారు అంటే, ఆ స్ట్రెస్ అనేది మీకు రావడం సహజం. కానీ దాన్ని మోస్తూ ఉండకండి. అంటే గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి నాకు స్ట్రెస్సు, నాకు స్ట్రెస్సు, నాకు స్ట్రెస్ అని ఆలోచించడం మూలాన అది మనకి యాంగ్జైటీ నుంచి, డిప్రెషన్ నుంచి మనము సూసైడల్ టెండెన్సీ దాకా వెళ్తాము. ఆ స్ట్రెస్ ఏదో జరిగింది. ఎవరో కోపడ్డారో, ఏదో జరిగింది. పాసో, ఫెయిలో, లవ్ అఫైరో జరిగింది. అప్పుడు దాన్ని మనం మర్చిపోవడానికి, పక్కన పెట్టడానికి, దాన్ని మనసు నుంచి చెరిపేయడానికో ప్రయత్నించండి. దాన్ని మోస్తూ ఉండడం మూలాన మనకి ఈ స్ట్రెస్ అనేది ఎక్కువవుతుందని. ఒకసారి ఒక కాలువ దాటడానికి ఒక గురువుగారు, శిష్యుడు వెళ్తూ ఉంటారు. శిష్యుడు వెళ్తుంటే ఒక యంగ్ లేడీ కాలువ దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆవిడకి అవ్వదు. ఆవిడ పొట్టిగా ఉంటుంది. ఈ గురువుగారు ఆవిడని భుజాల మీద మోసుకొని కాలువ దాటిస్తారు. ఈ శిష్యుడు వెళ్లి అక్కడ అవతల ఒడ్డున ఇంకో శిష్యుడికి మన గురువుగారు చూసావా ఆహ్, ఆహ్, సన్యాసి బ్రహ్మచారి అయ్యి ఆ అమ్మాయిని అలా మోసి అక్కడ పెట్టారు అంటే, ఆ శిష్యుడు రెండో అతను కూడా అదే ఆలోచిస్తూ ఉంటే గురువుగారు అంటారు, "నేను ఆవిడని మోసి అక్కడే వదిలేసాను. నువ్వు ఇంకా మోసుకొని వస్తున్నావా?" అని అడుగుతారు. అంటే స్ట్రెస్ రిలీఫ్ ఏంటంటే మనకున్న స్ట్రెస్‌ని నేను స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వగలను. అది ఒక స్నానం చేయడమో, ఒక పాట పాడడమో, ఒక మనిషిని కలవడమో, పుస్తకం చదవడమో, ఒక ప్రకృతిని చూడడమో, ఆ చిన్న చిన్న టెక్నిక్స్ లాగా మనము 1-100 లెక్క పెడతామంటారు యాంగర్‌లో. ఆ టెక్నిక్స్‌ని ఫాలో అవ్వడం వలన మనము స్ట్రెస్ బాల్స్ అనేవి ఇవ్వడము అవన్నీ చేస్తారు కదండీ! ఆ టెక్నిక్స్ ఫాలో అవ్వడం వలన మనకి రిలీఫ్ అనేది కలుగుతుంది. అలాగే ట్రీట్ యువర్ సెల్ఫ్. వారానికో, 10 రోజులకో మనకి నచ్చిన వంట చేసుకోవడమో, నచ్చినట్టుగా తయారవ్వడమో, మనకి నచ్చిన సినిమానో, హోటల్‌కో వెళ్ళడమో ఆఫ్‌కోర్స్ ఇప్పుడైతే స్విగ్గీ అనుకోండి. మనం నచ్చినట్టుగా మనం ఉండగలిగితే గనక మనల్ని మనం ప్రైజ్ చేసుకోవడమో, మనకి మనకి ఒక ట్రీట్ ఇచ్చుకోవడమో జరగడం వలన సంతోషంగా ఉంటామండి. తర్వాత టేక్ ఏ బ్రేక్. ఎప్పుడు కూడా మొనోటోనస్‌గా ఉండకుండా సీ థట్ యూ ఆర్ గోయింగ్ టు హావ్ సమ్ డిఫరెంట్ థింగ్స్ టు డు. ఎప్పుడూ ఒకటే రొటీన్‌లో కాకుండా బ్రేక్ ద రొటీన్. గో ఫర్ ఏ ప్లేస్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు ఫీల్ హ్యాపీ. అలాగే టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవడము, మన థాట్స్ అండ్ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం ముఖ్యం. స్ట్రెస్ కానివ్వండి, సంతోషం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, ఎక్కడి నుంచొస్తుంది? మన థాట్స్ నుంచి.
సో వెన్ యూ వేస్ట్ సో థాట్ టైం మేనేజ్మెంట్ ని మనం ఫాలో అవడం వలన ఎక్కువగా మనకి స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే అండర్స్టాండ్ టు బి అండర్స్టూడ్, వేరే వాళ్ళని మనం అర్థం చేసుకోవడం వలన వాళ్ళు మనం అర్థం చేసుకుంటారు. అప్లిఫ్ట్ అదర్స్, తర్వాత అన్కండిషనల్ లవ్ టు ఫ్యామిలీ, వీళ్ళు ఇలా ఉంటే నేను ఇలా ఉంటాను కాకుండా అందరినీ ప్రేమించగలగడం. అన్లాక్ యువర్ పొటెన్షియల్, తర్వాత అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అండ్ యూటిలైజ్ ద రిసోర్సెస్ మనకున్నవి. తర్వాత రైట్ టు డూ లిస్ట్, మనం ఏ పని చేయాలని రాసుకోవాలండి. వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇంట్లో ఎంత ఆఫీస్ లో ఎంత అని. తర్వాత మనకున్న వీక్నెస్ మీద వర్క్అవుట్ చేసుకుని వాటిని తగ్గించుకుని, తర్వాత రైట్ డౌన్ యువర్ ఫీలింగ్స్, మన మనసులో ఎటువంటి ఉన్నాయని. మనందరికీ ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది, స్పెషాలిటీ, అది గుర్తించి ప్యాషన్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు. యూత్ఫుల్నెస్, యంగ్ ఎట్ హార్ట్, ఈ రోజున మన శంకర్ గారు కానీ గంపా గారు కానివ్వండి, వయసులో నిమిత్తం లేకుండా అనేక గొప్ప పనులు చేస్తూ ఉంటారు, అలా మనం కూడా ప్రయత్నించవచ్చు. తర్వాత యంగ్ ఎట్ హార్ట్, కొంచెం యోగా, మెడిటేషన్, ప్రాణాయామ చేయడం, మన ఇయర్లీ మంత్లీ ప్లానర్స్ వేసుకోవడం. జీల్ టు లెర్న్ మోర్, గ్రో మోర్, గివ్ మోర్ అండ్ ఈచ్ డే ఇస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని మనం అనుకుంటే కనుక వి విల్ బి. స్ట్రెస్సర్ అనేసి నేను ఒకటేదో మన కోసం తయారు చేశానండి. ఎప్పుడు స్మైల్, నవ్వుతూ ఉండండి, టైం మేనేజ్మెంట్ ని ఫాలో అవ్వండి, రిలేషన్షిప్ ని నర్చర్ చేయండి, ఎమోషనల్స్ ని కంట్రోల్ చేసుకుని, సే నో టు వీక్నెసెస్ అనుకుని, స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ డెవలప్ చేసుకుంటే మన ఆ రిలేషన్షిప్ హ్యాపీగా ఉంటుందండి. సో రీడింగ్ హ్యాబిట్, లాస్ట్ ఆర్ ఇస్ రీడింగ్ హ్యాబిట్, పొరపాటు మళ్ళీ రిలేషన్ రాసినట్టున్నాను. సో విత్ దిస్ వి విల్ బి హ్యాపీ అండి. నిన్న ఎవరో వాట్సాప్ లో పంపించారు, సేవర్స్ ఫర్ స్ట్రెస్ అని. 5 నిమిషాలు సైలెన్స్ గా ఉండడం, మంచి అఫర్మేషన్స్ పెట్టుకోవడం, విజువలైజేషన్ ఆఫ్ సక్సెస్, బాగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను అని. తర్వాత ఎక్సర్సైజ్ చేయడం, రీడింగ్ అండ్ స్క్రిబ్బింగ్, అంటే ఏదో ఒకటి నచ్చింది రాయడం మూలన విల్ బి హ్యాపీ అండి. సో దిస్ ఇస్ A to Z ఫర్ స్ట్రెస్ మేనేజ్మెంట్.